ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా అనిపించిందండి నిజంగానే. నాకైతే ఒక అమ్మాయి అయితే చాలా విషయం చెప్పిందండి. మొన్న ఒకసారి టెంపుల్కి వెళ్ళాను నేను. టెంపుల్కి వెళ్తున్నప్పుడు నేను పక్కన కూర్చుందనమాట, నా పక్కన కూర్చుంటే తను నీరసంగా ఉంది. అప్పుడు నేనే మాట్లాడాను అనమాట, ఏంటండి అలా ఉన్నారు, వాటర్ ఏం తాగుతారా అన్నాను. లేదండి అని చెప్పేసి పాపం బాధపడుతుంది. ఏంటో తెలియదు, నన్ను చూసి తనకు బాధ చెప్పుకోవాలనిపించిందంట. తను అలా చెప్తుంటే నాకు కంట్లో నీళ్ళు తిరిగాయండి. పాపం తను చేసిన తప్పు ఏంటో నాకు తెలియట్లేదు. తన జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏం లేదండి, ఒక్క తండ్రి అయ్యుండి ఒక కూతుర్ని ఇలాంటి మాటలు అన్నాడంటే అవి భగవంతుడు ఈయని ఆ కోరికలు కూడా నెరవేర్చేశాడు అంటే అవన్నీ అసలు చెప్పడానికి కూడా నాకు నోట్లో మాటలు రావట్లేదు. తనేం చేయలేదని తన పుట్టింటికి ఒక గ్యాస్ స్టవ్ ఇచ్చిందనమాట. అది బ్లాస్ట్ అయ్యిందంట. బ్లాస్ట్ అయ్యింది కానీ ఎవరికి ఏమీ అవ్వలేదండి. అవ్వకపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసంట, మిమ్మల్ని చంపేద్దామని చెప్పేసి ఇలాంటి గ్యాస్ ఇచ్చావా అని చెప్పేసి అనేక రకాల శాపనగద్దాలు అయితే పెట్టాడంటండి వాళ్ళ నాన్న అయ్యుండి. ఆ శాపనగద్దాలు పెట్టిన నిజంగా వారం రోజులకే తన జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. వీడియోలో చెప్తానండి, స్టోరీ చాలా పెద్దది.